లైలా మల్లికలు ఇద్దరు మంచి స్నేహితులు. వీరు ఇరువురు 6వ తరగతి చదువుతున్నారు. తమ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఉన్న మానచిత్రాల గురించి ఇరువురు మాట్లాడుకుంటున్నారు. మల్లిక అడిగిన ప్రశ్నలకు లైలా సమాధానాలు చెబుతూ ఉంటుంది. లైలా, మన సాంఘిక శాస్త్రంలో మానచిత్రాలు అనగా ఏమిటి? అవి ఎందుకు ఉపయోగపడతాయి? చూడు మల్లిక, మానచిత్రాలు అనగా వివిధ ప్రాంతాలను మరియు అక్కడ ఉండే నిజమైన పరిస్థితిని వివిధ చిత్రాల ద్వారా మనకు తెలిపేవే మానచిత్రాలు. ఈ మానచిత్రాలలో పైన ఉత్తర దిక్కును తెలుపుతూ ఓ అనే అక్షరము గాని లేక నార్త్ అనే పదాన్ని తెలుపుతూ ఎన్ అనే ఇంగ్లీష్ అక్షరము గాని ఉంటుంది. లైలా, మానచిత్రంలో స్కేలు అని ఉంటుంది కదా, మరి స్కేలు అనగా ఏమిటి? మల్లిక, స్కేలు అనగా నిజమైన దూరంలో విస్తీర్ణంతో మానచిత్రాలను గీయలేము కాబట్టి నిజ దూరాన్ని సెంటీమీటర్లుగా మిల్లీమీటర్లుగా కుదించుకొని మానచిత్రాలు తయారు చేస్తారు. 1 సెంటీమీటర్ = 50 మీటర్లుగా లేక 100 మీటర్లుగా లేక భారతదేశం లాంటి పటాలను తయారు చేసినప్పుడు 1 సెంటీమీటర్కు కిలోమీటర్లుగా లెక్కిస్తూ మానచిత్రాలు తయారు చేస్తారు. మానచిత్రాలలో చెట్టును సూచిస్తూ చెట్టు యొక్క చిత్రం, అలాగే చెరువు, మట్టి రోడ్డు, తారు రోడ్డు, బ్రాడ్ గేజీ రైలు మార్గం, మీటర్ గేజీ రైలు మార్గం, మసీదు, గుడి, చర్చి, నివాస ప్రాంతాల చిత్రాలు, పేర్లు ఉంటాయి. అలాగే పంటి తపాలా కార్యాలయమును సూచిస్తూ PTO అనే అక్షరాలు, పోలీసు స్టేషన్ను సూచిస్తూ PS అనే అక్షరాలు, రైల్వే స్టేషన్ను సూచిస్తూ RS అనే ఇంగ్లీష్ అక్షరాలు మరియు పోస్ట్ ఆఫీసును సూచిస్తూ PO అనే ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. మానచిత్రాల సహాయంతో మనం ఏ దిక్కున ఏమున్నది, వాటి మధ్య ఎంత దూరం, ఎటువైపు వెళ్తే ఎక్కడికి చేరుకుంటాము అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. మానచిత్రాలు కాలనీలుగా, గ్రామాలుగా సాధారణంగా మనం తయారు చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్స్ లైలా, మీ వల్ల నేను మానచిత్రాల గురించి స్పష్టంగా తెలుసుకోగలిగాను.